మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటను నిజం చేస్తామన్నారు. అర్బన్ నక్సల్స్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. అమాయక నక్సలైట్లను రెచ్చగొట్టి వాళ్ల చావులకు కారకులయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు అర్బన్ నక్సలైట్లు వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. వాళ్ళను అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వ యొక్క లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే, ఒక మాట అన్నాడంటే దానికి కమిట్ అయి ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో వెనుకడు పోయే ప్రసక్తి లేదు. అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి. వెంటనే జంగల్ విడిచి తుపాకులు విడిచి రండి, లొంగిపోండి. ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది. ఇంతమంది లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి జీవితాలు అమాయక మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనే సిద్ధాంతం మీది కాదా అని ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో కమిషన్ పోస్టుల్లో ఎలా భాగస్వాములయ్యారని నిలదీశారు. కుటుంబ సభ్యులు ఇవాళ అర్బన్ నక్సల్స్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. వాళ్ళ ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏది మీ సిద్ధాంతం? ఇవాళ అర్బన్ నక్సల్